సాహిత్యాభిమానులకు నమస్కారం అండి. అందరికీ కూడా పేరు పేరున సంగీత సాహిత్యాభిమానులకు కథా కథనం రచన నవల అభిమానించేటటువంటి అందరికీ కూడా మన సిటీవీ ఆడియో ఫీస్ట్ ప్రసారాలకు స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నది ఒక చక్కని స్టోరీ లైన్ తీసుకుని వ్రాసినటువంటి రొమాంటిక్ నవల. ఇంతవరకు మన ఛానల్స్లో మిస్టీరియస్ నవల్స్ అండ్ హర్రర్ స్టోరీస్ వింటున్నారు. ఇప్పుడు ఎక్కడా కూడా మోతాదు మించని శృంగారంతో, ఎక్కడా ఏమాత్రమో బాధ కలిగించని పదజాలంతో, ఎటువంటి వెకిలితనానికి అవకాశం లేని సాహిత్యపు మానవీయ విలువలతో కూడుకున్నటువంటి ఒక చక్కటి రొమాంటిక్ స్టోరీ. ఇటువంటి రొమాంటిక్ నవలని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, ఆసక్తి చూపిస్తారని, వ్యూయర్షిప్ పెంచుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ లైక్స్ ని, మీ తాలూకా ఎంకరేజ్మెంట్ ని మరింతగా సబ్స్క్రిప్షన్స్ ని కోరుకుంటూ ఇక సిటీవీ ఆడియో ఫీస్ట్ రొమాంటిక్ నవల విందామా. నవల పేరు పూజకు వేళాయరా. మొదటి భాగంలోకి అందరికీ కూడా స్వాగతం అండి. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి ఉంది. అక్కడక్కడా బయటపడుతున్న నీలాకాశం, మళ్ళీ అంతలోనే కప్పేస్తున్న మేఘాలు, ప్రియుడి ముఖాన్ని తనివితీరా ముద్దు పెట్టుకుంటున్న ప్రియురాలి జుట్టు మాటిమాటికి అతడి ముఖాన్ని కప్పేస్తుంటే అపురూపంగా ఆమె కొరుల్ని కాస్త తప్పించగానే అతడి ముఖం కొద్దిగా కనబడ్డట్టుగా ఉందా దృశ్యం. ఉండుండి వీచే చల్లటి గాలి గుండెల్లో తెలియని గుబులు రేపుతోంది. జూలై వెళ్లిపోతోంది. సిసలైన వానాకాలం రోజులు. వర్ష ఋతువు మొదలైంది. చెప్పాలంటే కొత్త జంటలకి కష్టకాలం, కాస్త పాతబడ్డ జంటలకి మాత్రం ఇష్టకాలం. టప్పున రాలిందొక చినుకు. సరాసరి నేరుగా గులాబీ మొగ్గపై రాలింది. రేకుల్ని తప్పించుకుని లోపలికి జారింది. చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. బాల్కనీలో కేన్ ఉయ్యాలలో కూర్చుని ఊగుతున్న ఆశ్లేష గుండె జల్లుమంది. ఆమె పైపంటి కింద పెదవి నలుగుతూ ఉంది. లేత గులాబీ రంగు అధరాలు సన్నగా వణుకుతున్నాయి. దానిమ్మ గింజల్లాంటి ఆమె పలువరుస తళుక్కుమంది. ఆమె చాలా అందమైనది. 2 నెలల క్రితమే పెళ్ళయింది. ఆషాఢం. పుట్టింటికి వచ్చింది. ఆమెకు పొద్దు పోవడం లేదు. అన్నింటికీ ముందు వరుసలో ఆమె భర్త కౌశల్ గుర్తుకొస్తున్నాడు. కౌశల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆశ్లేష ఎంఎస్సి కంప్యూటర్స్. విద్యావతి అందగత్తె. ఆమెకు సంబంధాలు రావడం కష్టం కాలేదు, కానీ కుదరడమే కష్టమైంది. ఆమె అందానికి చదువుకి సరిపడే జోడీ కోసం ఆమె తల్లిదండ్రులు గాలించవలసి వచ్చింది. చక్కటి చామన ఛాయ కలిసిన తెలుపు రంగు, గోధుమ వన్నె త్రాచు లాంటి రంగు, వీపు మీద సగానికి పైగా కిందకి జారే మిక్స్డ్ కలర్ జుట్టు, మీడియం సైజు కళ్ళు, 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుకు తగిన ఒళ్ళు, వర్షాకాలం వచ్చే మెరుపు తీగలా ఉంటుంది. లిప్స్టిక్ అవసరం లేని ఆమె పెదాలు చూస్తే ఆడవాళ్లకే అసూయగా ఉంటుంది. ఇక ఆమెకి యూనివర్సిటీ నిండా అభిమానులే. ఏ డ్రెస్ వేసినా ఆమె వల్ల డ్రెస్కి అందం రావాల్సిందే. 2 అన్నల తర్వాత ఆశ్లేష ఒక్కతే. గారాల పుత్తడి బొమ్మకి సరిజోడంటే మాటలా? పెళ్లి చూపుల్లో కౌశల్ గుర్తుకొస్తున్నాడు. కౌశల్ ఎంత అందగాడు. 1-2 అంగుళాలు తక్కువే గాని దాదాపు 6 అడుగులుంటాడు. చామన ఛాయ, ఎత్తుకు తక్క ఫిజిక్, నవ్వితే బాగుంటాడు. ముఖ్యంగా అతడి చూపులు. ఆ చూపుల్లోనే ఆశ్లేష చిక్కుబడిపోయింది. వర్షం సన్నగా మొదలైంది. పచ్చని మొక్కల మీద మబ్బు రంగు ధారల్లా వర్షం. బయట వర్షిస్తున్నవి మేఘాలు. ఆశ్లేష లోపల వర్షిస్తున్నవి కౌశల్ చూపుల చిలిపితనపు దూకుడుతనాలు. నిట్టూర్చింది ఆశ్లేష. హనీమూన్ పూర్తి చేసుకుని అత్తారింటికి చేరి పట్టుమని 10 రోజులైనా కాలేదు. పీడుగులాంటి ఆషాఢం వచ్చేసింది. ఆ రోజు తన సూట్ కేసు సర్దుతుంటే కౌశల్ హడావిడిగా వచ్చాడు. తన వెనగ్గా నిలబడి ఆమె మెడ మీద వేళ్లతో ముంగురులు కదిలించాడు. కిలకిలా నవ్విందామె. ఆసి, వెళ్ళిపోతున్నావా? చెవిలో గుసగుసగా అడిగాడు. మత్తులో ఉంది తను. ఆషి, ఈ సండే నేను వస్తాను, మనం కలుద్దాం అన్నాడు. ఉలిక్కి పడింది తను. ఎలా? గొంతు పొడారిపోయింది. ఇలా ఆమె చెవి మెల్లిగా కొరికాడు. ఒళ్ళు జల్లుమంది. అదే కౌశల్లో తనకు నచ్చేది. వచ్చి 3 రోజులైంది. 3 రోజులు. వర్షం ఎక్కువైంది. పైగా చల్లగా కోస్తున్న గాలి. ఈ వర్షానికి బుద్ధి లేదు, చిరాగ్గా అనుకుందామె. చేతిలో సెల్ ఆమె వేలి తగిలి ఆన్ అయింది. స్క్రీన్ మీద కౌశల్ నవ్వుతున్నాడు. 2 సెకండ్లు అలాగే చూసింది. ఫోన్ చుట్టూ వేళ్లు బిగుసుకున్నాయి. ఆమె నుదుటిపై ముంగుర్లు అల్లాడుతున్నాయి. ఉయ్యాల్లోకి జల్లు కొడుతోంది. టీ పట్టుకొచ్చిన ఆమె వదిన సుష్మ మరదల కండిషన్ని ఇట్టే పట్టేసింది. మెల్లగా వచ్చి ఆశీ అంది. త్రిల్లిపడింది. కౌశల్ ఆశగా అంది. లేచి నిలబడి చూస్తే వదిన. ఏంటి వదిన? బొంగమూతి పెట్టింది ఆశ్లేష. పకాలను నవ్వుతూ అంది సుష్మ. చల్లగా చలిగా ఉంది కదా అమ్మా, టీ తీసుకొచ్చానమ్మా. నవ్వు బిగబట్టింది. ఆశ్లేషకు ఉక్రోషంగా ఉంది. మాట్లాడలేదు. వేడెక్కుంటావని కాస్త ఈక్వలైజర్ తెచ్చానమ్మా మరదలా. టీ తాగి స్థిమితపడు,
నెల రోజులు కష్టమే మరి, దీర్ఘం తీస్తూ అన్నది సుష్మా. ఏంటది నా మరీను, ఏదో పరాగ్గా అనేసా. అదేనమ్మా అదే, పరాకంటే అదే మరి, కనులు తెరచినా నీవాయే అన్నారెవరో మరి, వస్తా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుష్మా. ఆశ్లేష కూడా నవ్వుకుంటూ టీ తాగసాగింది. కౌశల్ అయితే తేనీరు ఆశి అని అరుస్తాడు. వచ్చేలాగా ఎంత తొందరో. తే ఆశి కమాన్, ఇంత ఆలోచించేంటి, వస్తున్నా కదా అని తాను వెళ్ళేసరికి ఏదో ఒక ప్లాన్తో రెడీగా ఉంటాడు. కౌశల్ చేష్టలు గుర్తుకొచ్చి మైమరుపులోకి వెళ్ళిపోయింది ఆశ్లేష. చెప్పాలంటే కౌశల్ ఒక విధంగా హార్డ్, వృత్తే సాఫ్ట్వేర్, మనిషి మాత్రం హార్డ్వేరే. ఆమె పెదాలపై నవ్వు నాట్యం చేస్తోంది. సెల్ మోగింది. వానజల్లు ఒక్క విసిరి కొట్టింది. తడవకుండా సెల్ పట్టుకుని బెడ్రూమ్లోకి నడిచింది. స్క్రీన్ మీద కౌశల్ నంబరు. ఆమెలో ఉత్సాహం పొంగికొచ్చింది. బెడ్ మీద పడి కౌశల్ అంది. హాయ్ ఆశి. కౌశల్ గొంతు మాన్లీగా ఉంది. ఏంట్రా పొద్దుటి నుంచి చేయలేదు? రోషం ఆమెలో. వాట్, పొద్దుటి నుంచినా కలగంటున్నావా? నోరా, కలేంటి? మార్నింగ్ 10 గంటలకు చేసావు, మళ్ళీ ఏం లేదు. ఇలా అయితే నిన్ను చంపేస్తాను బెదిరిస్తూ నవ్వుతోంది ఆశ్లేష. ఆమె ముఖమంతా నవ్వే, కళ్ళు నవ్వుతున్నాయి, బుగ్గలు నవ్వుతున్నాయి. ప్రియమైన వాడంటే మాటలా? కమానాశి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, చాలా బోర్గా ఉంది. నిజం. నువ్వేంటి, అత్తయ్య ఎలా ఉన్నారు అడిగింది. ఎలా ఉంటారు, పాపాత్మలు బాగానే ఉన్నారు కసిగా అన్నాడు. నివ్వెరపోయింది ఆశ్లేష. పాపాత్మలా? అదేంటి? అంతే మరి, నా ఆశని దూరంగా పంపేశారుగా, దిక్కుమాలిన ఆషాఢం రోషంగా అన్నాడు. పక్కన నవ్వింది ఆమె. విరజాజులు రాలినట్టయింది. ఆశీ, ఐ లవ్ యూ రా. కౌశల్ కంఠం మెత్తగా మారింది. మీ టూ కౌశల్, ఐఎమ్ వెరీ లక్కీ నవ్వుతోంది. కాసేపు కబుర్లు, కాసేపు విసుర్లు, కాసేపు వగరు, ఆ తర్వాత తీపి. బయట వర్షం తగ్గుముఖం పట్టింది. ఆశ్లేష లేత గులాబీ రంగులో సిగ్గుముఖం పెట్టింది. చల్లగాలి ఇద్దరి మధ్య వెచ్చదనం పుట్టిస్తూ ఉంది. వర్షం ఆగి సన్నగా చినుకులు పడుతున్నాయి. రివ్వున చల్లగాలి వీస్తోంది. టైం రాత్రి 8 గంటలు అవుతోంది. కౌశల్తో మాట్లాడిన తర్వాత మనసంతా బరువుగా అనిపించింది ఆశ్లేషకి. ఈ నెల్లాళ్ళు ఎప్పటికి గడుస్తాయో ఏమిటో గుబులుగా అనిపించింది. అసలు ఈ ఆషాఢానికి కొత్త కాపురానికి ఏమిటి సంబంధం? ఒక్క దగ్గరే ఉంటే ఏమిటవుతుంది? మరీ చాదస్తం కాకపోతేను. వీళ్ళంటే ముసలివాళ్ళు విసుగ్గా అనుకుంది. ఈ పాటికి కౌశల్తో ఉండుంటే హాయిగా ఏ షికారుకో సినిమాకో పోయేవారు. బోర్ కొట్టి చస్తున్నాను. ఆమె అందమైన మొహం మరీ అప్రసన్నంగా మారింది. మళ్ళీ రింగ్ అయింది ఫోన్. చటుకొని చూసింది. వేరే నెంబరు. ఎవరై ఉంటారబ్బా, తీస్తే పోలే. హలో. కౌశల్ అయితే బాగుండును, లోలోన ఆశ. హాయ్ ఆశీ, ఎలా ఉన్నావే? అటునుంచి హుషారుగా పలకరించింది విరజ, ఆశ్లేష బెస్ట్ ఫ్రెండ్. ఆశ్లేషకి చాలా నీరసంగా అనిపించింది. కౌశల్ కాదు. ఓయ్, ఎక్కడే? రెట్టించింది విరజ. ఇక్కడనే, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నీరసంగా బదులిచ్చింది ఆశ్లేష. పకాలను నవ్వింది విరజ. నిజంగానా? పిటీరా? బాధపడుతున్నట్టుగా అన్నది విరజ. పిటీనా? ఏమైందే? ఆశ్లేషగా అంది ఆసక్తిగా అంది ఆశ్లేష. కాక మరేమిటే, నేనెక్కడున్నానో తెలుసా? ఊరిస్తున్నట్టుగా అంది విరజ. క్యూరియాసిటీ క్షణాల్లో పెరిగిపోయింది ఆశ్లేషలో. ఆసక్తిగా బెడ్ మీద లేచి కూర్చుని అడిగింది. నస పెట్టక చెప్పవే బాబు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? పిటి ఏంటి? అమ్మో, అన్ని ప్రశ్నలే, కాస్త ఆపువే, తగ్గు. నేను మా ఆయన ఊటీలో ఉన్నానులే. ఇక్కడ ఎంత చలిగా ఉందో తెలుసా? నవ్వుతూనే అంది విరజ కొంటిగా. ఊటీలోనా? ఎలా వెళ్ళారే? ఆషాఢం కదూ అన్నది. నీ మొహం, ఆషాఢమా ఇంకేమన్నానా? మొన్న ప్లాన్ చేసేసుకున్నాం, నైట్ వచ్చేసాం. విరజలో సంతోషం హ్యాపీగా నవ్వుతోంది. ఎలా వచ్చేసారే? ఏం ప్లాన్ చేశారు? ఎలా కలిశారు? మీ వాళ్ళకి తెలీదా? కుతూహలం ఆశ్లేషలో. ఏముంది, తనేమో వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని, నేనేమో మా హాస్టల్ వార్డెన్ చచ్చిపోయిందని ఇళ్లలో చెప్పాం. అంతే, క్యాజువల్గా అన్నది విరజ. అయ్యో, అవేం కారణాలే? తప్పేమో ఆశ్లేషలో డౌట్. తప్ప? సర్లే కానీ, తను వెయిట్ చేస్తున్నాడు. రేపంతా మాదే. బాయ్, గుడ్ నైట్. ఫోన్ కట్ చేసింది. విరజ ఫోన్ కట్ చేశాక చాలా డల్గా అనిపించింది ఆశ్లేష్కి. విరజ చాలా లక్కీ ఫెలో, భలేగా ప్లాన్ చేశారు. సడన్గా కౌశల్ మీద చాలా చిరాకు వచ్చేసింది. విరజ, ఆశ్లేష 5 ఏళ్లుగా క్లాస్మేట్స్. ఆశ్లేష యూనివర్సిటీ బ్యూటీ. విరజ కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమె అందం పెరట్లో పూసిన ముద్దమందారం అయితే, ఆశ్లేష అందం నర్సరీలో పూసిన గులాబీ. సహజంగా అందగత్త అయిన ఆశ్లేష తన అందం గురించి ప్రత్యేక శ్రద్ధ నిరంతరం చూపిస్తుండడంతో చక్కటి ఒత్తైన ముద్దు గులాబీకి సువాసన అద్దినట్టుగా అయింది. చాలా సంబంధాలే చూశారు. బాగా గారాలు పట్టి కావడంతో ఆశ్లేష ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోగానే కౌశల్ సంబంధం సడన్గా కుదరడంతో 4 రోజుల్లోనే ముహూర్తం, పెళ్లి, హనీమూన్ అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతే వేగంతో ఆషాఢం రావడం పుట్టింటికి తీసుకొచ్చేశారు.
కౌశల్ చాలా హుషారైనవాడు, అందగాడు. మగాడి అందం శరీరం మీద కంటే అతడి బిహేవియర్ మీద, సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. ప్రవర్తనతో స్త్రీ దగ్గర 90 మార్కులు కొట్టేసే తెలివి కౌశల్ దగ్గర పుష్కలంగా ఉంది. ఆ లెక్కన చాలా అందగాడు. సంపాదన అందంగానే ఉంది. నెల తిరిగేసరికి 5 అంకెల జీతం, 6 అడుగుల పొడవు, తెలివి అన్నీ ఉన్న కౌశల్ ఆశ్లేషకి త్వరగానే నచ్చేశాడు. మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య అసలు మాయాజాలం చేసిందల్లా అంతర్జాలమే. ఈమెయిళ్ళు, మెసేజ్లు, చాటింగులతో నెలన్నర గ్యాప్ ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియదు. పెళ్లిలో అంతా ఇద్దరిని చూసి చాలా ముచ్చటపడ్డారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. ఆలోచనల్లో గడియారం 9 గంటలు కొట్టింది. విరజకి ఆశ్లేష కంటే ముందే పెళ్ళైపోయింది. ఆమె భర్త మౌర్య స్మార్ట్గా ఉంటాడు. అతను ఎయిర్ ఫోర్స్లో ఇంజనీర్. అతను చూడదగ్గ అందగాడే. చెప్పాలంటే అన్నింట్లోనూ ఆశ్లేషకు విరజే సీనియర్. మౌర్య చాలా సరదా మనిషి. చిలిపితనం కండ్రెప్పల్లో కుక్కేసినట్టుగా అతని కళ్ళు ఎప్పుడూ చిలిపిగా నవ్వుతూనే ఉంటాయి. విరజ కాస్త బొద్దుగా ఉంటుందేమో, చాలా అందంగా ముద్దమందారంలా ఉంటుంది. పెళ్ళైన రోజు నుంచి ఇద్దరు బాగా కలిసిపోయారు. స్నేహితురాళ్ళు చెప్పి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళిద్దరి జీవితాలు చూసిన మిగతా అమ్మాయిలు లోలోన అసహ్యపడ్డారనేదే నిజం. అందం, యవ్వనం, డబ్బు, హోదా, కుటుంబం, మంచితనం ఉన్నవాళ్ళు భాగస్వామిగా దొరకడం అంటే అది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమే. మరి ఆశీ పిలుస్తూ గదిలోకి ఎంటర్ అయ్యింది సుష్మ. బెడ్ మీద చేరబడి దీర్ఘాలోచనలో ఉన్న మరదల్ని చూసి లోలోన నవ్వుకుంది. పెళ్ళైన కొత్త కదా, దూరంగా ఉండడం కష్టమే. మరి తను అప్పట్లో అంతే కదా. సుష్మ ఆశ్లేష కంటే 3 ఏళ్ళు పెద్దది. ఆమెకి ఆశ్లేష అన్నయ్య శశితో పెళ్ళై 3 ఏళ్ళు అయింది. వాళ్లకో పాప 7 ఏళ్ల వయసు ఉంటుంది. దాదాపు ఆశ్లేష వయసుదే కావడంతో ఆమె సరదాగా ఉంటుంది. ఆదిరింపులు, సాధింపులు, బెదిరింపులు ఆమెకు ఆ ఇంట్లో లేవు. ఆశ్లేష తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు కావడంతో ఆ ఇల్లు నిజంగానే హ్యాపీ హోమ్. ఆమె ఆ ఇంటి పెద్ద కోడలు. ఆశ్లేష రెండో అన్నయ్య ధీరజ్ భార్య రష్మి 1 ఏడాది క్రితమే పెళ్ళయింది. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. రష్మి కూడా మంచమ్మయ్యే. దానివల్ల ఆశ్లేష గారాబానికి ఏ విఘాతమూ రాలేదు. అత్తింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆలోచిస్తూ లోపలికి వచ్చిన సుష్మ ఆశీ మరోసారి పిలిచింది. అసలే చిరాగ్గా ఉన్న ఆశ్లేష ఏంటదినా పలికింది. ఏమ్మా పరాకు, పిలిస్తే చిరాకునా? సరేలే, అన్నం తిందిగానరా, అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పక్కన కూర్చుంటూ అంది సుష్మ. ఆకలిగా లేదు వదినా, అస్తమితంగా అంది. ఉన్నంతే తిను, అందరూ ఉన్నారు, బాగుండదు. తల్లి మా మంచి పిల్లవు గదు. బొగ్గులు పొణికింది సుష్మ. మెల్లగా లేచింది ఆశ్లేష. హాల్లోకి వచ్చింది. వాడిపోయిన కూతురు మొహం చూసి ఆదుర్దాగా పలకరించింది కమలాదేవి. ఆశ్లేష తల్లి. సుష్మ ఏం లేదన్నట్టుగా అత్తగారికి సైగ చేసింది. ఇద్దరు నవ్వుకున్నారు. రా ఆశి, పళ్ళెంలో వేడివేడి అన్నం కూర వేసి పిలిచింది సుష్మ. అయిష్టంగా కూర్చుంది ఆశ్లేష. అన్నం కెలకడం మొదలెట్టింది. శశి, సుష్మ ఒకరికేసి ఒకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోంచేశారు అందరూ. టైం 10 అయ్యింది. ఆశ్లేష్ తండ్రి రఘునాథరావు కూతుర్ని పరిశీలిస్తూ మీ ఆయన ఫోన్ చేశాడా ఆశి అడిగారు. చేశారులే డాడీ, విసుగ్గా ధ్వనించింది ఆమె కంఠం. అదేమ్మా, ఏమైనా మాట అనుకున్నారా? పెద్ద ఆయనలో ఆతృత. అదేం లేదు మావయ్య, కౌశల్ మాట్లాడాడు, గొడవేం లేదు. ఆశకి కాస్త తలనొప్పిగా ఉందంతే, వానగదు. నువ్వు వెళ్ళమ్మా ఆశి, నిద్రపో అన్నది సుష్మ పరిస్థితిని చక్కబెడుతూ. థ్యాంక్ యూ వదిన. అన్నయ్య, అమ్మ, గుడ్ నైట్ డాడ్. మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆశ్లేష. ఏమిటే సుష్మా దాని గొడవ? కంచంలో మజ్జిగ పోసుకుంటూ ప్రశ్నించింది కమలాదేవి. ఏం లేదత్తయ్య, అంతా ఆషాఢంగాలి అంతే నవ్వుతూ అన్నది సుష్మ. ఏమిటో ఈ కాలం అమ్మాయిలు మరీను, అందులోనూ మన పిల్లది మరీ అదో తీర్లే అసంతృప్తిగా అన్నది కమలాదేవి. ఆమెకి ఆశ్లేషకి ఎప్పుడు చుక్కెదిరే. ఆశ్లేష ఆలోచన విధానం ఆమెకి నచ్చదు. ఆమెను అంతలా భర్త అన్నలు గారం చేయడం నచ్చదు. కానీ వినేదెవరని చెప్పి చివరికి అలవాటు పడిపోయింది కమలాదేవి. కూతురు పోకడే ఆమెకు చిరాకు. శాంతం ఆశ్లేష వెళ్ళిందని నిర్ధారించుకుని అడిగారు ఆమె. సుష్మ, ఈ పిల్ల అత్తారింట్లోనన్నా సవ్యంగా ఉంటుందంటావా? అవేం మాట్లాడతాయా? ఏమీ కాదు. ఆశి చిన్నపిల్ల, కౌశల్ బుద్ధిమంతుడు, తెలివైనవాడు. అంతా అదే సర్దుకుపోతుంది. మీరేం దిగులు పడకండి. ఆ పిల్ల అత్తామామలు కూడా మంచివాళ్ళు. అయినా ఏమీ ఆలోచించకండి. నేను సెట్ అయిపోలే, మీరు నన్ను కలుపుకోలేదా? అయినా మీకు అసలే బీపీ ఎక్కువగా ఉంటుంది. నేను చూసుకుంటానుగా, నిశ్చింతగా ఉండండి. ఇదంతా ఆషాఢం గాలండి ప్రేమగా అన్నది సుష్మ. అంతేనంటావా? స్థిమితపడుతూ అన్నదావిడ. అంతే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇవన్నీ సర్దేస్తాను డైనింగ్ టేబుల్ సర్దుతూ చెప్పింది సుష్మ. ఆవిడ నిట్టూరుస్తూ, నీ మాటలే నిజం కావాలమ్మా, కానీ అదొక పెంకెది అంటూ గదిలోపలికి వెళ్ళిపోయింది. ఆ వెనకే రఘునాథరావు గారు, అమ్మా సుష్మ, నేను వెళ్ళి పడుకుంటాను తల్లి అనే. ఒరేసేసి కాస్త చెల్లాయిని కనిపెట్టరా, ఎందుకో అదోలా ఉంది అని వెళ్ళిపోయాడు ఆయన. నేను చూస్తానులే నాన్న, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు శశి ఆశ్లేష రూమ్ వైపు నడుస్తూ. ఇవన్నీ చూసి అలవాటైన సుష్మ నవ్వుకుంటూ పాపకి పాలు వేడి చేసి ఫ్లాస్క్లో పోసుకుని తమ రూమ్ కేసి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది. ఇదండి పూజకు వేళాయరా రొమాంటిక్ నవల మొదటి భాగం. మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ సబ్స్క్రిప్షన్స్ని, మీ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దీని తరువాతి భాగంతో ఇదే స్లాట్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.